తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేలచెరు గ్రామంలో స్వయంగా వేయించేసి ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ సుమలింగేశ్వర స్వామి వారు ఇక్కడ మేలచెరు ప్రాంతంలో 1126 పూర్వం పెద్ద అడవి ఇదంతా. ఈ అడవిలో కనీసం 1000 గోవులు సుమారుగా వేస్తున్న ప్రదేశంలో స్వామివారు ఇక్కడ ఒక రుబ్బురోల ఆకారంగా వేసినప్పుడు ఇక్కడ మొత్తం ఆవుల మంద. ఈ ఆవుల మందలో స్వామివారు ఉండడం చాలా విశేషం. ఆ లింగాకారం మీద వచ్చి ఒక ఆవు వచ్చి స్వామివారి మీద పొదుగు పెట్టి పాలు కారుస్తుండేది. ఆ పశువుల కాపురైన గంగనమైన మంగనమైన యాదవరాజు చూసి ఏంది రాయికి పాలు కారుస్తారనేసి ఈ స్వామివారి లింగాకారాన్ని కొట్టేసి ఆలయానికి వాయుమూలాన కిలోమీటర్ దూరంలో గొల్లకొండ బావి ఉంది. ఇప్పుడు కూడా ఆ గొల్లకొండ బావి దగ్గర పడేసి వచ్చారు. మళ్ళీ మరుసటి రోజు స్వామివారి ఇక్కడ పిలిచాడు. మళ్ళీ ఆవు రావడం, ఆ లింగాకారం మీద పొదుగు పెట్టి పాలు కారడం, మళ్ళీ ఆ యాదవరాజు చూసి తీసేయడం, అట్లా 20 రోజులు జరిగింది. 21వ రోజు స్వామివారి స్వప్నంలో పడి దక్షిణ కాశీ క్షేత్రం నా దూరం నువ్వు రావద్దు నీ దూరం నేను అన్న తర్వాత ఆ రోజు నుంచి కూడా స్వామివారికి నిత్య పూజా కార్యక్రమం, నిత్య నియమంలో ఆ కార్యక్రమం నడుస్తున్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి స్వయంభులింగం, స్వామివారి శిరస్సున గంగ వస్తుంటుంది. మనం ఎన్ని నీళ్ళు తీస్తే అన్ని నీళ్ళు వస్తాయి. కానీ ఈ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. ఈ ఏరియాలో కనీసం 400 నుంచి 500 అడుగులు వేసిన బోర్లు పడిన ప్రదేశంలో స్వామివారి 5 అడుగుల పైనుంచి లింగాకారం నుంచి విశేషంగా గంగ రావడం చాలా విశేషం. ఇక్కడ స్వామివారు అర్ధనారీశ్వరుడు, ముందు స్వామివారు ఉంటాడు, వెనక జడాకారంలో అమ్మవారు ఉంటుంది. ఇక్కడ స్వామివారు 100 సంవత్సరాలు బెత్తిని పెరుగుతుంటాడు. ఫస్ట్ బొట్టు పెట్టారు, 100 సంవత్సరాలు మళ్ళీ లింగాకారం పెరిగింది, 2వ బొట్టు పెట్టారు, మళ్ళీ పెరిగారు, 3వ బొట్టు పెట్టారు, మళ్ళీ స్వామివారు పెరిగారు, 4వ బొట్టు పెట్టారు, మళ్ళీ 100 సంవత్సరాలు మళ్ళీ లింగాకారం పెరిగింది, 5వ బొట్టు పెట్టారు, మళ్ళీ పెరుగుతుండే 6వ బొట్టు ఇక్కడ విశేషం. ఇక్కడ స్వామివారు భానుగొట్టంకి బిళ్ళకి మధ్యలో లింగాకారం క్లియర్గా అవపడుతుంది. ఎక్కడ ఏ ప్రపంచంలో ఎక్కడ లింగాకారం కూడా ఆ విధంగా అవపడదు. ఇక్కడ ఏంటంటే మన కారు పంచరైతే జాకి పెట్టేస్తే ఎట్లా పైకి లేస్తుండదో ఈ బిళ్ళ సపోర్ట్ భానుగొట్టం సపోర్ట్తో స్వామివారి లింగా పెరగడం ఇక్కడ విశేషం. ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్య మహాన్యాస రుద్రాభిషేకం మరియు స్వామివారి అమ్మవారికి ఇష్టకామేశ్వర అమ్మవారు ఇష్టకామ్యం మనం ఏదైతే కోరికలు కోరుకుంటామో అమ్మవారు ఖచ్చితంగా ప్రసాదిస్తుంది. అదే అమ్మవారు ప్రత్యేకత ఇష్టకామేశ్వర అమ్మవారు. ఈ ఆలయంలో కాళహస్తి తరహాలో రాహుకేతుల మందిరం ఉంది. ఇప్పుడు కూడా ప్రతిరోజు కూడా నిత్య కార్యక్రమంలో నిత్య స్వామివారికి అభిషేకం నడుస్తుంటుంది. కుజ దోషానికి, సర్పదోషానికి, కాలసర్పదోషానికి ఉన్నవాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు, పూర్తి సమస్యలు, సంతానం లేని వారు ఆ స్వామివారి దగ్గర చేసుకుంటే ఆ సమస్యలు తీరుతాయి. ప్రతిరోజు కూడా స్వామివారికి నిత్య పూజా కార్యక్రమంలో నిత్య అభిషేకం ఉంటుంది. నిత్య మహానైవేద్యంగానే విశేషంగా ఇక్కడ పూజా కార్యక్రమం నడుస్తుంది. భక్తులు కూడా చాలామంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఆ స్వామివారి గంగలో నుంచి వచ్చే నీళ్ళు చల్లుకొని స్వామివారి తీర్థంగా స్వీకరిస్తారు. అది ఇక్కడ విశేషం. ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్య కార్యక్రమం ఉంటుంది. ప్రతి సోమవారం కూడా మా అమ్మగారి జ్ఞాపకార్థం మా నాన్నగారు కొంకపాక వెంకటేశ్వర శర్మ కస్తూరి గారిచే అన్నదాన సత్రం నిర్మించడం జరిగింది. ఆ అన్నదాన సత్రంలో ప్రతి సోమవారం కూడా స్వామివారి అన్నప్రసాదం వితరణ జరుగుతుంటుంది. భక్తులు కూడా దానికి సహకరించవలసిందిగా మనం చేస్తున్నాము. అది విశేషం.